రెడ్డి జాతికి అన్యాయం చేసింది రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబమే అని చెప్పి మీరు అన్నారు. అది రెడ్లు గ్రహించారంటారా? అది అన్ని రెడ్లు అంతా రెడ్డి జాతి అందరికీ తెలిసిందంటారా? అందరికీ తెలుసు కదా. ఇప్పుడు 95 నుంచి ఈ కడప ఎస్పీ, అనంతపూర్ ఎస్పీ, కర్నూలు ఎస్పీ ఏమేమి చేశారు, అక్కడ ఎస్ఐలు ఫ్యాక్షన్ ఏ విధంగా అణచివేశారు, బాంబులను ఏ విధంగా సీజ్ చేశారు, నాటు తుపాకులను నాటు పిస్టోలను ఏ విధంగా సీజ్ చేశారు, ఏ విధంగా కేసులు పెట్టారు, కిరాయి అంతకులను ఏ విధంగా నిర్మూలించారు, అప్పటి తరానికి అంతా తెలుసు. ఇప్పటి తరానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది, కళ్ళకు కనపడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాది రాయలసీమ ముఖ చిత్రమే మారిపోయింది. ఇప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు ఇప్పటి వరకు తీసుకుంటే, ఇప్పుడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ₹2 బియ్యం, అంతవరకు తెల్లన్నం చూసిన వాళ్ళు 99% రాయలసీమ జిల్లాల్లో లేరు. ఓకే, తెలుగంగ కానీ, అందిరినీవా కానీ, గాలేరి నగరి కానీ, వెలుగొండ కానీ, వెలుగోడు కానీ, గోరకల్లు కానీ, ఇవన్నీ చంద్రబాబు నాయుడు రామారావు ప్రవేశపెట్టింటికే. ఈరోజు కర్నూలు జిల్లాలో జొన్నగిరి దగ్గర గోల్డ్ మైన్, కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ, కడప దగ్గర కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్, ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగినాయి. రాయలసీమ జిల్లా లక్ష్మి సిటీ, కుప్పంలో ఎక్కడ చూసినా నిరుద్యోగాన్ని రూపుమాపేటందుకు విచ్చలవిడిగా ఎక్కడ అవకాశం ఉన్నా, చీమ దూరేంత అవకాశం ఉన్నా పరిశ్రమలు స్థాపిస్తున్నారు, నిరుద్యోగులకు అవకాశాలు దక్కుతున్నాయి. మొన్న కూడా రీసెంట్గా మీ నోటీసులో ఉంది కదా, 16,300 పైచిలకు టీచర్ పోస్టులను భర్తీ చేశారు కదా. ఇట్లా గవర్నమెంట్ పరంగాను ఇట్లను ఎక్కడ వీలు పడితే అక్కడ. అందుకు మనిషి ఈరోజు ఈవెన్ జగన్ కుటుంబానికి కూడా దొరకాలంటే చాలా కష్టం. ఓకే, అప్పుడు మాది వాళ్ళనే కదా. చెన్నారెడ్డి ఏం రెడ్డి కదా, నేనేం రెడ్డి కాదా, గుండ్లకుంట శివారెడ్డి ఏం రెడ్డి కాదా, దివాకర్ రెడ్డి ఏం రెడ్డి కాదా. ఇట్లాంటి రెడ్డి సోదరులను ఎంతమందిని వేధించినాడు తన జీవితకాలంలో. అతను రెడ్డి కాదు కాబట్టే రెడ్ల మీద ద్వేషంతో వేధించినారు. ఓకే, అది చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్యాక్షన్ అరికట్టి రెడ్డి జాతికి ఎనలేని మహోపకారం చేశారు. అందరికీ తెలిసింది. కానీ నిరంతరము రెచ్చగొట్టుకుంటా, మనమంతము రెడ్లము ఓటిగా ఉండాలనుకుంటా ఒక విష ప్రచారాన్ని రెడ్డి జాతిలో అంతర్లీనంగా ప్రచారం చేయిస్తున్నాడు. అది రాంగ్, 100కి 100 తప్పు. ఆ రోజు కత్తిపట్టిన ఫ్యాక్షన్ లీడర్లంతా, ఆ కుటుంబాలంతా ఈరోజు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతండారంటే, కామధేనువు కల్పవృక్షాల్లా తయారైనారంటే చంద్రబాబు నాయుడు గారు కారణం. ఈరోజు రాయలసీమ జిల్లాలో ఎక్కడైనా వెతకమను, ఒక బాంబు కనిపించదు, ఒక నాటు తుపాకీ కనిపించదు, ఒక పిస్టల్ కనపడదు, ఒక వేట కొడవలికి కనపడదు. అది చంద్రబాబు నాయుడు గారిని పార్టీలకు అతీతంగా మనస్ఫూర్తిగా అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి ఎన్ని పనులు చేశారు, ఎంత మేలు జరిగింది, రాయలసీమ ప్రజలు ఎంత సంతృప్తికరంగా ఉన్నారు అనే విషయాన్ని మీరు ఇప్పటి వరకు మాట్లాడారు. ఇంకా ఏమైనా అసంతృప్తిగా ఉన్న ప్రజలు ఎవరైనా ఉన్నారా? రాయలసీమకి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పనులు ఏమన్నా ఉన్నాయనుకుంటున్నారా? ఇప్పటికే 90% పైబడి పూర్తి చేశారు. కొత్తగా సిమెంట్ పరిశ్రమలు తెప్పిస్తున్నాడు. ఎర్రగుంటల్లో సోలార్ ప్లాంట్లు స్టార్ట్ అయినాయి, స్టీల్ ప్లాంట్ స్టార్ట్ అవుతుంది, కొప్పర్తిలో ఇండస్ట్రియల్ స్టార్ట్ అయింది, కర్నూలు జిల్లాలో జొన్నగిరిలో గోల్డ్ మైన్ స్టార్ట్ అయింది. అగ్రికల్చర్ హబ్బుకు 1,00,000 కోట్లు కేటాయిస్తూ ఇప్పటికే సుమారుగా 40,000 కోట్లు కేటాయించారు ఆల్రెడీ బడ్జెట్లో. శ్రీ సిటీ, కుప్పంలో ఎటు చూసినా ఆకాశంలో నక్షత్రాలు ఏ విధంగా ఉంటాయో లెక్కగట్లేమో ఆ విధంగా అన్నీ డెవలప్ అవుతున్నాయి రాయలసీమలో. రానున్న 25 సంవత్సరాల వరకు రాయలసీమ అభివృద్ధి విషయంలో ఎలాంటి లోటు లేకుండా ఉండాలి, రాయలసీమ ప్రజలు సంతృప్తికరంగా ఉండాలి, స్టూడెంట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క రైతు వరకు కూడా ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే రాజకీయాల్లో కానివ్వండి, లేకపోతే సామాజికంగా కానివ్వండి, ఎలాంటి మార్పులు రావాల్సిన అవకాశం ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం
ఆంధ్రప్రదేశ్ శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి, విజయనగర చక్రవర్తుల కాలం నాటి వైభవోపేతమైనటువంటి జీవితం రాయలసీమ అనుభవిస్తుంది. పాడి పంటల సౌభాగ్యంతో, రత్న రాసులతో, కాడి మేడి పట్టి లోకానికి ఊపిరి ఊదినటువంటి రైతు నిరంతరం సంతోషంతో ఉంటాడు. రైతు పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారు 25 ఏళ్ల పాటు ఇంకా పరిపాలన కొనసాగించాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అని మీరు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కంఠం కంచులాను, ఆయన కాయం చేవగల కర్రలాను ఉంది. ఆంజనేయుని లాంటి బలవంతుడు, శరీరపరంగా ఆరోగ్యపరంగా నిరంతరంగా విరామం ఎరుగకుండా కష్టించే కష్టశీలి. పేర్ల పార్థసారథి రెడ్డి గారు ఇప్పుడు ఏ హోదాలో ఉన్నారో తెలుసుకోవచ్చా సార్? నేను ఏ హోదాలో లేనుమా. నేను ఒక విధేయుడైనటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యుణ్ణి, తెలుగుదేశం పార్టీలో. మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మీకేదైనా అధికారాన్ని ఇచ్చి, మీకేదైనా గౌరవ గల పదవినిచ్చి ముందుకు తీసుకువెళ్ళండి, మీరుండి నడిపించండి, సారథ్యం వహించండి అంటే మీరు ఆ బాధ్యతను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? హైకమాండ్ నిర్ణయించింది శిరసా వహించడమే మన బాధ్యత. ఒక విధేయుడైనటువంటి పార్టీ సభ్యుడిగా ఆయన ఏది శిరసా వహిస్తే దాన్ని పాటించడమే మన విధి. సార్, రాయలసీమ వెనుకబడింది అనేదానికి, వెనుకబాటుకి నెట్టబడింది అనే దానిపైన మీ అభిప్రాయం ఏంటి? రాయలసీమ వెనుకబడింది అనేదానికి విజయనగర సామ్రాజ్యము, గండికోట పెమ్మసాని కమ్మప్రభువుల సామ్రాజ్యము పతనమైన తర్వాత స్థిరత్వం లేని ముస్లింల పరిపాలన, తరువాత వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆలన లేదు, పాలన లేదు, తర్వాత వచ్చినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం కనికరం లేని తనము, తర్వాత అదేవిధంగా కంటిన్యూస్గా వచ్చినటువంటి పాలెగాల వ్యవస్థ రాయలసీమకు ఎనలేని కష్టాలను తీసుకొచ్చి పెట్టింది. తెలుగుదేశం పార్టీ రామారావు గారు ఎన్ని మండల వ్యవస్థ ఏర్పాటు చేయడము, చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో ఉన్నటువంటి ముఠా సంస్కృతిని, ఫ్యాక్షన్ సంస్కృతిని సమూలముగా ముక్కలుగా నరికి దాన్ని భస్మం చేయడము, రాయలసీమ రెడ్లల్లో శాంతి స్థాపన చేయడము, రాయలసీమ పిల్లలంతా శిఖరాగ్ర స్థాయికి, వాళ్ళ చదువులు కానీ ఉద్యోగాలు కానీ శిఖరాగ్ర స్థాయికి పెరగడము, హిమాలయాల్లో ఉన్నటువంటి గౌరీ శంకర శిఖరమంత మహోన్నత స్థాయికి ఎదగడము చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగాయి. ఈ రాయలసీమ జిల్లాలో ఒక పొలిటికల్ లీడర్ అంటే ఎవరంటే మీరు ఎక్కువ ఇష్టపడతారు, ఎవరి పనితీరు బాగుందని చెప్తారు? ఇప్పుడు రాయలసీమలో ఈ ఫ్యాక్షన్కు చంద్రబాబు నాయుడు గారి తర్వాత అక్కడ కష్టం దీన్ని నిర్మూలించాలని రాయలసీమలో ఫ్యాక్షన్ను కొందరు నాయకులు ఉన్నారు. వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఎక్స్ఎమ్మెల్యే అవే సంస్థను స్థాపించి రాయలసీమ జిల్లాలే కాకుండా ఆంధ్ర తెలంగాణలో ఫ్యాక్షన్ వల్ల కానీ, నక్సలైట్ల ప్రాబ్లం వల్ల కానీ ఎక్కడ మనుషులు పోగొట్టుకున్నారో అక్కడంతా తిరగడము, ఫ్యాక్షన్ వద్దు, దీనివల్ల దుర్భరమైనటువంటి జీవితం నడుపుతారు అని, అది కూడా సమాజానికి మేలు చేసింది. అదేవిధంగా ఫ్యాక్షన్కు లేకుండా నీతిగా నిజాయితీగా నిలబడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు స్వర్గీయ రెడ్డివారి రాజగోపాల్ రెడ్డి మాజీ మంత్రివర్యులు, శ్రీ తులసిరెడ్డి గారు, ఇలాంటి ఎక్స్ఎంపీ తులసిరెడ్డి గారు, ఇలాంటి పెద్దలు అనేక మంది ఫ్యాక్షన్కు వ్యతిరేకంగా నిలబడి వాళ్ళ అమూల్యమైన రాజకీయ జీవితాన్ని కూడా ఒక్కొక్కసారి బలి చేశారు, ఫ్యాక్షన్ మాకు వద్దు అని. అలాంటి మహానుభావులు రాయలసీమలో ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 9 సంవత్సరాల్లో వాళ్ళది బంగారాన్ని ఏ విధంగా పుటం పెట్టి కాలుస్తామో ఆ విధంగా వచ్చినట్టు ఎవరు ఫ్యాక్షన్కు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం తమ వ్యక్తిగత రాజకీయ భద్రతను కూడా పణంగా పెట్టి నిలబడ్డారు అనేటివన్నీ గణాంక వివరాలతో సహా తెలిసాయి. ఇవన్నీ కొత్త తరానికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
ఒక ఇంటర్వ్యూ ద్వారానో ఇంకొక ఇంటర్వ్యూ ద్వారానో ఒకసారి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ద్వారానో ఇది పూర్తి కాదు. నిరంతరం ప్రక్రియ, అనేక డిబేట్లు పెట్టాలా.